అందరికీ నమస్తే అండి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా మంది న్యూ గార్డెనర్స్ కి ఒక డౌట్ ఉంటుంది. సమ్మర్ లో పాట్స్ లో ఎలాంటి కూరగాయ విత్తనాలు అలాగే ఎలాంటి ఆకుకూరలు పెడితే బాగా పెరుగుతాయో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు సమ్మర్ లో బాగా పెరిగే బెస్ట్ వెజిటేబుల్స్ అలాగే ఆకుకూర మొక్కలు చూపించబోతున్నాను. మొదటగా వెజిటేబుల్ మొక్కలు చూపిస్తున్నాను. ఫస్ట్ మిర్చి మొక్క బాగా పెరుగుతుందండి. ఈ మొక్కలు వేడిని బాగా తట్టుకుంటాయి, పార్ట్స్ లో కూడా బాగా పెరుగుతాయి, అలాగే మంచి దిగుబడి కూడా. రెండవది టమాటో, చెర్రీ టమాటోస్ లేదంటే లోకల్ టమాటో సమ్మర్ లో ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈ మొక్కకి రోజు ఎండ అవసరం ఉంటది, కానీ మధ్యాహ్నం టైంలో ఎండ ఎక్కువైతే షేడ్ ఇవ్వాల్సి ఉంటది. మూడవది బెండకాయ మొక్క, సమ్మర్ కింగ్ అని చెప్పుకోవచ్చు. 12 నుండి 18 అంగుళాల పాట్ లో చాలా బాగా పెరుగుతుంది. ఈ మొక్కని పాట్ లో ఎలా పెంచాలి ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. నాలుగవది దోసకాయ. ఈ మొక్కకి ట్రైలిస్ లేదా నెట్ పెడితే పాట్స్ లో కూడా చాలా బాగా పెరుగుతుంది. ఐదవ మొక్క బీరకాయ మొక్క. ఈ మొక్క కూడా నెట్ యూజ్ చేస్తే చాలా బాగా పెరుగుతుంది, ఎండకు బాగా తట్టుకుంటుంది, ఎండలో ఇంకా బాగా ఎదుగుతుంది క్రీపర్ మొక్కలు అనేవి. ఆరవ మొక్క గోకరకాయ. ఇవి కూడా సమ్మర్ లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఆకుకూరల్లో చూసుకుంటే పాలకూర కూడా సమ్మర్ లో వేసుకోవచ్చు, రోజు నీళ్లు పోస్తూ ఉంటే చాలా బాగా ఎదుగుతుంది. రెండవది అమరాంతస్. వీటిని మనం తోటకూర అంటూ ఉంటాము. పార్ట్స్ లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది, సమ్మర్ కి బెస్ట్ లీఫీ ప్లాంట్ అని చెప్పి. మూడవది కొత్తిమీర. డైరెక్ట్ గా ఎండలో కాకుండా షేడ్ ఇస్తూ ఉంటే సమ్మర్ లో కూడా బాగా పెరుగుతుంది. 4 పుదీనా. ఇది కూడా షేడెడ్ ఎండలో చాలా బాగా పెరుగుతుంది, కానీ రోజు నీళ్లు పోస్తూనే ఉండాలి. 5 మెంతికూర. ఇవి సమ్మర్ తో పాటుగా ఏ సీజన్ లో అయినా పెరిగే బెస్ట్ ఆకుకూర అని చెప్పుకోవచ్చు. అంతేకాదు అన్నిటికంటే త్వరగా అంటే వారం రోజుల్లోనే హార్వెస్ట్ చేసుకోగలిగే బెస్ట్ ఆకుకూర అని చెప్పుకోవచ్చు. వీటిని మట్టిలో, కోకోపీట్ లో, ఇసుకలో ఎలా అయినా పెంచుకోవచ్చు. డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. సాయిల్ మిక్స్ చాలా ఇంపార్టెంట్. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఇసుక ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్, అయితే చూడండి. ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే నీళ్లు పోస్తూ ఉండాలి, మధ్యాహ్నం సమయంలో పోయకూడదు. సమ్మర్ లో మల్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రై లీవ్స్ కానీ లేదంటే కోకోపీట్ కానీ లేదంటే చెక్క పొట్టు కానీ పాట్ లో పైన వేస్తే డ్రై అవ్వకుండా అంటే త్వరగా డ్రై అవ్వకుండా ఎప్పుడు తేబగానే ఉంచుతుంది మట్టిని. మొక్కలు కూడా ఎండ ఉన్నప్పుడు వాడిపోకుండా అలాగే ఫ్రెష్ గా కనిపిస్తాయి. మధ్యాహ్నం టైంలో ఎండ మరీ ఎక్కువైతే పాట్స్ ని షేడర్ లోకి షిఫ్ట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ సమ్మర్ లో పాట్స్ లో పెంచడానికి బెస్ట్ వెజిటేబుల్ అండ్ లీఫీ ప్లాంట్. బిగినర్స్ కి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం.